సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికి వందనాలండి. వందనాలక్క. మరి అవకాశం ఇచ్చిన వందనాలు. గ్లోరీ సిస్టర్కి, సునీత సిస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి అంటే మీరు వీడియోస్ ఆన్ చేసుకోరా? ఓకే, నో ప్రాబ్లం. నా వాయిస్ క్లియర్గా ఉందండి? సిస్టర్ క్లియర్ గానే ఉంది సిస్టర్. సరే, మరి ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నామండి. అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. జీవన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ సమయంలో నీ నామం బట్టి నీ స్థుతిస్తున్నాము. స్త్రీలంగా కూడుకుని నీ మాటలు ధ్యానిస్తుండగా నాయన, మరి ఇప్పటివరకు నీ బట్టి చక్కగా పాడటానికి సహాయం చేసిన విధానం బట్టి నీకు వందనాలు. ఈ వాక్కును మాకు దయచేయాల్సింది మనం చేస్తున్నాను తండ్రి. నువ్వు మాట్లాడే దేవుడు, నీ మాటలో జీవం ఉంది కనుక నీకు వందనాలు. జీవం గల నీ మాట యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి రీసెంట్ గా ఒక న్యూయార్క్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా. ఆ ఇన్సిడెంట్ లో ఒక క్రైస్తవుడైన వ్యక్తి ఈ విధంగా సాక్ష్యం ఇచ్చాడు. ఏమనంటే, ఇది కేవలము దేవుని యొక్క కృపను బట్టే మరి నేను కాపాడబడ్డాను. అంటే చుట్టూ ఒక వీడియో చూపిస్తారు. అంటే దాంట్లో మొత్తం చుట్టుపక్కల ఉన్న ఇళ్ళన్నీ కూడా కాలిపోయి ఉంటాయి. ఓన్లీ మిడిల్ గా ఉన్న తన ఇల్లు మాత్రం చాలా సేఫ్ గా ఉంది. అది ఎట్లా పాసిబుల్ అయింది అంటే, అది దేవుని యొక్క కార్యం అనే ఎవరైనా చెప్పొచ్చు. అన్యుడు కూడా చెప్పగలుగుతారు. అరే నువ్వు కాపాడబడ్డావు అంటే అది కేవలం దేవుడు చేసిన కార్యం అని ఎవరైనా చెప్పగలుగుతారు అనమాట. ఆ వ్యక్తి కన్నీళ్లు పెడితే ఏడుస్తూ చెప్తున్నాడు అనమాట, ఇది కేవలం నా దేవుడు నన్ను కాపాడిన విధానం అని చెప్పేసి చెప్పినట్టుగా మనం గమనిస్తాం. అయితే మరి దేవుడే మనిషిని కాపాడేది. అది దేవుని ఉగ్రత నుండి అయినా సరే, లేదంటే మరి సాతాను యొక్క అటాక్స్ నుంచి, సాతానుడు వేసే వలల నుంచి, ఈ యొక్క మరి శిక్ష నుంచి, అంటే వాడు వేసే ప్రతి ప్లాన్ నుంచి కూడా తప్పించేది దేవుడే అని మనం గుర్తు చేసుకోవాలి. అయితే మరి నాకు ఈరోజు వాక్య భాగం ఏంటంటే, మరి నేను మామూలు డివోషన్ చదువుకున్నప్పుడు 2వ తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయము 17వ వచనము, 17-18 వచనాల్లో ఈ మాట నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే దేవుడు ఈ మాటతో నన్ను బలపరిచాడు. ఇక్కడ ఏం రాసి ఉందంటే, అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను సింహం నోట నుండి తప్పింపబడి తిని, ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక, ఆమేన్ రాయబడి ఉందండి. అయితే ఇక్కడ ఏమనుందంటే, మరి ప్రభువు నా ప్రక్కన నిలిచి అని రాసింది. అంటే మరి దాన్ని ఫుట్ నోట్ లో చూసినట్టయితే ఏమనుంది, మూల భాషలో నా పక్షమున ఉండి, ఎవరు నా పక్షమున ఉండి? దేవుడు మరి పౌలు గారి పక్షంలో ఉండి తోడుగా ఉన్నాడు. దేవుడు నన్ను బలపరిచాడు, నేను సువార్త ప్రకటించే నిమిత్తము దేవుడు నాకు సహాయం చేశాడు అని ముందు వచనాలు చదివినట్టయితే, కొంతమంది ఈ యొక్క పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన సందర్భంలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా. మరి పైన వచనం చూసినట్టయితే 16వ వచనంలో, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షంన నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరంగా పడకుండును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తము అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అంటే ఎవరు విడిచిపెట్టినా కూడా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, తన కొరకు నన్ను నిలబెట్టుకున్నాడు అని ఖచ్చితంగా ఇక్కడ చెప్తా ఉన్నాడు. అయితే మనము ముఖ్యంగా ఇక్కడ ఈరోజు చూస్తున్న మాట ఏంటంటే, నా పక్షంలో ఉండి, దేవుడు నా పక్షంలో ఉంటే
మరి ఎంత దేవుడు కార్యం చేస్తాడు. మరి ఇందాక విన్నట్టు ఆ ఇన్సిడెంట్ అయినా సరే దేవుడు తన పక్షం ఉన్నాడు కాబట్టి తనకు సహాయం చేశాడు, తన కుటుంబానికి సహాయం చేశాడు. అయితే ఇక్కడ పౌలు చెప్తున్న మాట దేవుడు సహాయం చేస్తాడు అన్న మాటని మనం చూస్తా ఉన్నామండి. అయితే మరి ఈ మాటలో ఏమని రాసిందంటే ఈ 2 తిమోతి 4:18లో ఇంగ్లీష్ లో ఒక వర్డ్స్ ఏమని ఉంటదంటే ద లార్డ్ విల్ సేవ్ యూ ఫ్రమ్ ఎవ్రీ ఈవిల్ అటాక్ అని ఉంటది అనమాట. అంటే ఒక వర్షన్ లో అంటే ఈవిల్ అటాక్స్ ఎవరు చేస్తాడండి? ఎక్కడి నుంచి వస్తాయి ఈవిల్ అటాక్స్? సాతాను నుండి ఈవిల్ అటాక్స్ వస్తాయి. అంటే మరి దుష్టుడు మనల్ని అటాక్ చేయడానికి చూస్తా ఉంటాడు. అంటే వాడి పనే అదే అన్నమాట. ఒక క్రైస్తవుల్లాగా నిజ క్రైస్తవుల్లాగా జీవించడానికి మరి జీవిస్తే వాడికి ఏమైతుందంట చాలా అంటే ఆటంకపరచడానికే చూస్తాడు. అంటే నువ్వు ఒక ఆయన చెప్తాడు కదా ఏమనంటే నువ్వు చర్చికి వెళ్తావా వెళ్ళు, వాక్యం వింటావా విను, కానీ సాతాను కంటే ఏది ఇష్టం లేదు తెలుసా? నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం ఇష్టం లేదంట, దేవుడు ఏదైతే చెప్తున్నాడో నువ్వు అది చేయటం కూడా సాతానికి ఇష్టం లేదంట. అందుకని నేనేం చేస్తానంటే వింటావు, బాగానే వింటాం, వాక్యం వింటాము, మరి చర్చికి వెళ్తాం, కానీ దాన్ని ఆచరణలో పెట్టడానికి ఏం చేయమంటే వెనకైతాం. అంటే నిర్లక్ష్యం మనలోకి తీసుకొస్తాడు, మరి చింత తీసుకొస్తాడు. అంటే మరి దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలాగా జరగాలి, దేవుడు మరి నేను ఇది చేయలేకపోతున్నా, అది చేయలేకపోతున్నా, నా వల్ల కాదు అని ఎన్నో నిర్లక్ష్యాలు మనలో ఉంటా ఉండొచ్చు. అయితే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ అటాక్స్ అన్ని కూడా సాతానుడు వేస్తున్నాడు. అయితే దేవుడు నా పక్షంలో ఉన్నాడు, దేవుడు నా పక్షంలో ఉన్నాడు కాబట్టి ఏం చేస్తాడు? ఆయన నాకు సహాయం చేస్తాడని మనం నమ్మాలి. అంతే, ఇంకేమన్నా ఆధారం ఉందా మనకి? ఏం లేదు, ఆయనే మనకి సహాయం చేయాలి. అలాంటి సందర్భాలు మనం బైబిల్లో చూసినట్టయితే దానియేలు గ్రంథంలో ఒక మాట చూద్దామండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. దానియేలు గ్రంథము 6:14. ఇక్కడ మరి 14వ వచనంలో ఏమనుందంటే రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలనని తన మనసు దృఢము చేసుకుని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నం చేశాను. ఈ సందర్భం మీకు అందరికి బాగా తెలుసు. ఏంటంటే దానియేలుని సింహపు గుహలో వేసేసారు కూడా. అయితే మరి రాజుగారికి దానియేలుని విడిపించడానికి చాలా ఇష్టం ఉంది. అంటే దానియేలు మీద ఆయనకి ఇష్టం ఉంది కాబట్టి ఏమంటున్నాడు తెలుసా? ప్రయత్నం చేశాడంట. ఏం ప్రయత్నం చేశాడు ఆయనని? మళ్ళీ చదువుతున్నా. సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నం చేశాడు. ఎవరు ప్రయత్నం చేశాడు? రాజు ప్రయత్నం చేశాడు, కానీ దానియేలుని కాపాడలేకపోయాడు. అంటే మనుషులు కాపాడలేరు. ఆయన రాజు అయినప్పటికీ అంటే ఆ రాజ్యం మీద ఆయనకు అంత అధికారం ఉన్నప్పటికీ రాజు నియమించిన ఆజ్ఞనే రాజు ఏం చేయలేడంట, దాని నుంచి తీసేసి ఈ మనిషిని కాపాడే శక్తి కూడా ఆయనకు లేదన్నమాట. అట్లాంటిది అనమాట మనిషి యొక్క శక్తి. కానీ మరి కింద వచనాలు చదువుకుంటూ వస్తూ మనము 20వ వచనంలో చూసినట్టయితే ఇక్కడ ఏమనుంటో తెలుసా? అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు ఊహించను. ఎవరండి కాపాడింది ఇక్కడ? రాజు కాపాడలేకపోయాడు, కానీ తను నమ్మిన తన దేవుడు, అంటే మన దేవుడు యొక్క సింహాల నోళ్లను మోయించి దానియేలుని కాపాడినాడు అనమాట. అయితే తన బిడ్డల్ని దేవుడు కాపాడుతూ ఉంటాడు. తన బిడ్డలకి ఆయన తోడుగా ఉంటాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. దానియేలుకి తోడుగా ఉన్న దేవుడు నీకు నాకు కూడా తోడుగా ఉంటాడు. అయితే మనం ఏమన్నా సింహాల గుహల్లోకి వెళ్తున్నామా, లేకపోతే సింహాల విషయం మనకేంటని ఆలోచన చేస్తే మనల్ని ఏం చేస్తుందంట తెలుసా సాతానుడు? ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుతారు ఎవరైనా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి.
మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. థ్యాంక్ యూ సిస్టర్. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు? గర్జించు సింహం లాగా ఎవరిని మృంగుదమా అని చూస్తున్నాడు. మనల్ని వచ్చి సింహాలు ఏం మింగేయకపోవచ్చు, కానీ సింహం లాగా ఎవడు మింగాలని చూస్తున్నాడు? ఇక్కడ సాతానుడు మింగాలని చూస్తున్నాడు మనుషుల్ని. మరి ఏం చేస్తున్నాడంట? మింగాలని చూస్తున్నట్టు ఇక్కడ చూస్తాం అన్నమాట. ఏమనుందంటే మనం ఏం చేయాలి? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె, గర్జించు సింహం లాగా ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నారు. ఎవరు దొరుకుతారా, ఎవరు అవకాశం ఇస్తారా చూస్తారు. అందుకని దేవుని మాట చెప్తుందా, అపవాదికి చోటు ఇవ్వకుడి. మనము చూసినట్టయితే మొదట ఆది కాండంలో అవ్వతో ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. ఏమంటాడు? ఇది నిజమా అని అడుగుతాడు. ఏది నిజమా? దేవుడు తినొద్దన్నాడా అనేసి అంటాడు. అంటే ఎప్పుడు కూడా సాతాను యొక్క ట్రాప్ ఏంటంటే మనిషిని ఏం చేస్తాడు? ట్రాప్ చేస్తూ ఉంటాడు అన్నమాట. అబద్ధాలు నమ్మించే ప్రయత్నం చేస్తాడు. వాడి పేరే అబద్ధికుడు కాబట్టి అబద్ధాలు చెప్తాడు. ఒకవేళ మనము ఏదైనా కొంచెము అంటే మనసు బాగలేకనో లేకపోతే డిప్రెషన్ లో ఉన్నాం అనుకో, వాడు చెప్పే మాటలన్నీ ఏం చేస్తామంటే నమ్మేస్తాం ఈజీగా కదా. మనం ఏంటంటే దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా మర్చిపోతాం. ఇప్పుడు వరకు నడిపించినాడు దేవుడు. ఇప్పుడు వరకు మిమ్మల్ని ఎవరిని అడిగినా చెప్తాడు దేవుడు మీకు ఎట్లా తోడుగున్నాడు, మీకు ఎట్లా కాపాడినాడు అని చెప్పమంటే ఎన్నో మాటలు, ఎన్నో సందర్భాలు సాక్ష్యాల రూపంలో మీరు చెప్పగలుగుతారు, మనం చెప్పగలుగుతాం. అయితే మనం ఒక్క సమయం వచ్చేసరికి ఏం చేస్తామంటే నిజంగా దేవుడు చేయగలడా అని దేవుడినే అనుమానించే వాళ్ళం అన్నమాట. అయితే మనం గుర్తు పెట్టుకోవాలా, ఇవన్నీ కూడా మరి మన మూలవాక్యంలో చూసినట్టయితే ఆయన మనకి తోడుంటాడన్న విషయాన్ని మనము మర్చిపోవద్దండి. ఆయన ఏం చేస్తాడంట? ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచను గనుక నేను సింహపు నోటి నుండి తప్పించబడి అని పౌలు అంటాడు. అంటే నిజంగా అక్కడ సింహాలు లేవు, సింహాలు లాంటి మనుషుల నుంచి మరి కాపాడుతాడన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం అన్నమాట. నిజంగా మరి మనం మోసపోవద్దు. సాతాను పని మోసం చేసే పని కాబట్టి మరి మనం మోసపోవద్దు. అయితే దేవుడు ఎట్లా తోడుగా ఉంటాడు, ఎట్లా మన పక్షంలో నిలబడి కాపాడుతాడు అని చూసినట్టయితే ఒకసారి కీర్తనల గ్రంథం 124 చూద్దామండి. కీర్తనల గ్రంథం 124, కీర్తనలు 124 చదువుదాం. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహం మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణంతోనే మృంగివేసి ఉందురు. ఏంటంటే ప్రాణంతో దేవుడు మనకు తోడుగా లేకపోతే మరి మనుషుల్ని మనకు విరోధంగా సాతానుడు లేపినప్పుడు, మనుషులు మనకు విరోధంగా మాట్లాడుతున్నప్పుడు, నిందలు మోపినప్పుడు, లేకపోతే ఏదైనా నీకు మరి బాధ కలిగించినప్పుడు ఏంటంట, దేవుడు ఒకవేళ మనకు తోడుగా లేకపోతే, నీకు నాకు తోడుగా లేకపోతే ఏం చేస్తాడంట? ప్రాణంతో మింగేస్తాడంట కదా. మరి అలాంటి స్థితి మనకు కలుగుతుంది. అయితే కింద చూసినట్టయితే జలములు మనల్ని ముంచివేసి ఉండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును. ప్రవాహంలై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును అని ఇశ్రాయేలు అందురుగాక. వారి పనులకు మనల్ని వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నందురుగాక కదా. మనల్ని అప్పగించలేదు కొన్నిటికి, అంటే పరిస్థితులు చూసినప్పుడు నిజంగా దేవుడు నిన్ను కొన్ని పరిస్థితుల నుంచి ప్రొటెక్ట్ చేసినట్టుగా నువ్వు గమనించగలుగుతావు కదా. ఎంతో కీడు రావాల్సిన సందర్భం ఉండొచ్చు, కానీ దాని నుంచి దేవుడు నిన్ను తప్పించాడు, నన్ను తప్పించాడని మనం ఒకవేళ ఆలోచన చేస్తే అర్థమైతుంది. నిజంగా ఒకవేళ దేవుడు నన్ను ఆ పరిస్థితి ఆలోచిస్తుంటే, అప్పగించుంటే నా పరిస్థితి ఏంటని ఎప్పుడన్నా అనుకున్నారండి? చాలా సందర్భాల్లో అనిపిస్తుంది కదా. కానీ దేవుడు మన పక్షంలో ఉన్నాడు, ఆయన మన పక్కన నిలిచి ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మన పక్షంలో లేకపోతే ఏమంట, మనుషులు ఏం చేస్తారంట? ప్రాణంతో మింగేస్తారన్న. అయితే దేవుడు తోడు ఉన్నాడు అన్న విషయాన్ని బట్టి మనం దేవునికి వందనాలు చెప్పాలి. ఇంకొక వచనం చూద్దామండి. అయితే దేవుడు ఎట్లా తోడు ఉంటాడు, ఎట్లా మన పక్షంలో నిలబడతాడు అన్న విషయాన్ని చూస్తున్నట్టయితే ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం.
ఇక్కడ ఏం రాస్తుందంటే 8వ వచనంలో వారిని సంహరించుటకై షూషానులో ఇవ్వబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేర్నకు చూపి తెలుపుమనియు ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమునందు విన్నపం చేయుటకు అతని యొద్దకు పోవలనని చెప్పమని దాన్ని అతనికి ఇచ్చాను. ఈ సందర్భం ఏంటంటే మరి యూదుల మీదకి ఒక ప్రమాదం పొంచి ఉన్నది, యూదులందరినీ చంపేయమని ఆజ్ఞ వచ్చింది. అయితే మరి ఎస్తేరు మరి రాజ్ ప్యాలెస్ లో ఉంది. అయితే మొర్దెకై ఒక ఉత్తరం పంపిస్తాడు, నువ్వు ఈ సమయం కొరకు అక్కడ ఉన్నావేమో, నువ్వు వెళ్ళి రాజుకి మనవి చెయ్యి అని చెప్పేసి చెప్తున్నప్పుడు మరి ఇక్కడ ఆమె ఏమంటదో చూద్దాం. 14వ వచనంలో ఆమె ఏమంటదంటే, నీవు ఈ సమయం అందు మరి మొర్దెకై అంటున్నమాట ఏమంటున్నాడంటే, నీవు ఈ సమయం అందు ఏమి మాట్లాడక మౌనంగా ఉన్నాడు కదా, యూదులకు సహాయంను విడుదలయో మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయంను బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పుమని. అంటే మనం ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే దేవుడు ఏం చేస్తున్నాడు, మరి మనల్ని హెల్ప్ చేయడానికి కూడా పెడతాడు కదా. నువ్వు ఇతరులకు సహాయం చేయడానికి దేవుడు నేను నియమించినప్పుడు సంతోషంతో నువ్వు చేయాలి. అయితే ఇక్కడ ఈయన ఏమంటున్న మాట ఏంటంటే, నువ్వు ఒకవేళ సహాయం చేయలేదనుకో ఏమంట, వేరే దిక్కు నుంచి దేవుడు సహాయం పంపించగలుగుతాడు. ఒకవేళ దేవుడు నిన్నే అందుకు అక్కడ నియమించినాడేమో ఒకసారి ఆలోచించుకో అని చెప్పేసి ఆయన చెప్తారు. అయితే అప్పుడు ఆమె ఏం చేస్తుందంట, మరి మా కోసం ఉపవాసం ఉందని చెప్పేసి తర్వాత ధైర్యం చేసి రాజు యొద్దకు వెళ్ళినట్టుగా చూస్తాం. అయితే మరి నిజంగా దేవుడు ఎస్తేరు కూడా తోడుగా ఉన్నాడా? ఆమె ఫస్ట్ భయపడినప్పటికీ తర్వాత ఆమె ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా. మరి 5వ అధ్యాయము 2వ వచనంలో 5వ అధ్యాయము 2వ వచనంలో ఏమనుందంటే, రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. ఆమె యందు ఏం పుట్టిందంటే దయ పుట్టింది. దయ పుట్టించేది ఎవరిదండి? దేవుడు. పుట్టించే పని దేవుడు. ఒకరి మీద ఫేవర్ ఎప్పుడు వస్తుందంటే దేవుడు వారి ఏడల దయ చూపిస్తేనే మనుషులు దయ చూపిస్తారు, లేకపోతే మనుషులు ఏం చేయరండి, చూపించారు. మరి ఈ మాట ఎందుకు ఇక్కడ చెప్తున్నారంటే ఆమె ముందు చెప్తుంది కదా, ఒకవేళ రాజు పిలవక ముందే రాజు దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడంట, చంపేస్తారంట. రాజు పిలవక ముందే రాజు దగ్గరికి ఎవరైనా వెళ్తే ఒకవేళ ఆయన రాజదండం చూపించకపోతే వాళ్ళు ఏమైపోవాల్సింది, వాళ్ళకి శిక్ష ఉంటుంది. అదే మాట ఇక్కడ చూస్తాము 11వ వచనంలో 10-11 పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి పట్టు చాపునో వారు తప్ప ప్రతి వారు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజు సేవకులందరికీ తెలుసు అన్నమాట. ఈ విషయం అందరికీ తెలుసు. ఏంటి ఆ విషయము, ఒకవేళ రాజు దండం చూపించకపోతే వాళ్ళకి కఠినమైన శిక్ష ఉంటుంది, చంపేసే పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటి భయంకరమైన పరిస్థితులు ఆమె అక్కడికి వెళ్ళింది. రాణి అయినప్పటికీ కూడా రాజాజ్ఞకి లోబడవలసిన ఆమె మరి ధైర్యం చేసి వెళ్ళినప్పుడు దేవుడు దయ పుట్టించాడండి. అవును, మనకి దేవుడు తోడుంటేనే ఎక్కడైనా మనము నిలవగలం అన్నమాట. అయితే ఇక్కడ నిలబెట్టినట్టుగా మనము చూస్తాము. మళ్ళీ రాజు తన చేతిలో 5వ అధ్యాయం 2వ వచనము, రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండం యొక్క కొన ముట్టెను. అయితే మరి ఆమెకి అక్కడ ఏ శిక్ష రాలేదు కానీ దేవుడి యొక్క దయ వచ్చినట్టుగా చూస్తాం. రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలెనో నీ మనవి ఏమిటి, రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించదునని ఆమెతో చెప్పగా మరి సగం మట్టుకు కూడా ఇవ్వడానికైనా రెడీ ఉన్నారు. రాజ్యంలో సగం కూడా ఇస్తానంటే దేవుడు ఆమె ఎడల దయ చూపించినాడు. మరి కాబట్టి ఆమె అక్కడ నిలబడగలిగింది. అయితే మనం చూస్తున్న అంశం, దేవుడు మనతో నిలిచి ఉన్నాడు, మన పక్కన నిలిచి ఉన్నాడు. మరి అప్పుడు ఉన్నాడా దేవుడు అంటే ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మినారో వాళ్ళందరికీ కూడా దేవుడు
ఉన్నాడు. ఎందుకంటే హెబ్రీ 13:5 చెప్తాడు కదా, నేను నిన్ను ఏమాత్రం విడువను, ఎన్నడూ ఎడబాయను. ఆయన నీతో ఉంటాడు. నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి ఆయన నీతో ఉంటాడు. అయితే నువ్వు ఆయన సహాయం వేడుకున్నప్పుడు, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు అనే విషయాన్ని మనము ఇక్కడ గమనిస్తున్నాం. మళ్ళీ మనం మూల వాక్యానికి వద్దామని, 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17-18 అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విని నిమిత్తము ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును గనుక నేను సింహపు నోటి నుండి తప్పించబడింది. అయితే దేవుడు నీకు ఏ పని అయితే నియమించినాడు, మీరు ఏ పనిలో ఉన్నా కూడా అది దేవుడు అక్కడ నేను నియమించినాడు కాబట్టి నీకెన్ని అక్కడ సమస్యలు ప్రతి దాంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది కదా. ఏమంటారు కదా, ఎంత చెట్టుకి అంత గాలి ఎలా అంటారు కదా, అట్లా మీ యొక్క పొజిషన్స్ కి బట్టి మీకుండే సమస్యలు, మరి ఏ పనిలో ఉన్న వాళ్ళకి ఆ యొక్క సమస్యలు ఉంటాయి. కానీ ఒకటి మనం మర్చిపోదు ఏంటంటే, మరి నా పక్షంన దేవుడు నిలబడ్డాడు, ప్రభు నా ప్రక్కన నిలిచి అని చెప్పేసి నా పక్కన ఉన్నాడు అన్న విషయం మనము గుర్తు పెట్టుకోవాలండి. అవును, దేవుడు మన పక్షంలో ఉన్నాడు కాబట్టి ఇంకా మనము సజీవ లెక్కలో ఉన్నాం. ఇంకా మరి దేవుడి యొక్క కృపను బట్టి ఈ లోకంలో జీవిస్తున్నాము. ఆయన కృపను బట్టి మరి ఆయన ఎన్నో రకాలుగా మనల్ని ఆదుకుంటూ ఉన్నారు. నిజంగా దేవుడేనా ఇవన్నీ చేసేదంటే దేవుడే అండి. మరో మాట చూద్దాం మనము. 2 సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 8-9 చూద్దాం. ఎవరైనా చదువుతారా? 2 సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 8-9. కాబట్టి నా సేవకుడగు దావీదుతో ఇలాగూ చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులలోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని, నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. చాలా సిస్టర్, థ్యాంక్ యూ. మరి ఇక్కడ చూసినట్టయితే మనము ఒకవేళ మామూలుగా ఇవన్నీ పక్కన పెట్టి దావీదుని చూసినట్టయితే మనకి ఏం ఆలోచిస్తున్నాం, అబ్బా దావీదా గొలియాతును చంపిన వ్యక్తి, ఎంత మంచి బలవంతుడు కదా ఆయన అని అనిపిస్తుంది. లేదంటే ఎంత గొప్ప రాజు కదా ఆయన అనిపిస్తుంది. మళ్ళీ అట్లా ఆయన మనకు పై రూపంగా అట్లా అనిపిస్తుంది. కానీ వాస్తవంగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంట, గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నియమించుకుని. ఒక వ్యక్తి ఏ పొజిషన్ లో ఉన్నా దేవుడే అక్కడ ఆ వ్యక్తిని ఉంచాడు. అయితే ఇక్కడ దావీదుని ఎందుకోసం నియమించినాడంట, తన ప్రజలకి రాజుగా ఉండటానికి ఆయనని నియమించినాడు. దేవుడు తోడుగా ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ చెప్తున్నాడంటే, నీవు పో చోటునెల్లా నీకు తోడుగా ఉండి, దేవుడే చెప్తున్నాడు, మరి ప్రవర్త ద్వారా చెప్పిస్తున్నాడు, నీవు పోవు చోటునెల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేసినాడు అని చెప్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు, తన రాజుగా నియమించిన దావీదుకి తోడుగా ఉండి శత్రువుల మీద జయం ఇచ్చినట్టుగా మనకు కనబడుతుందండి. ఈ లోకంలో మన శత్రువులు అంటే మనం పోరాడుతున్నది శరీరంతో కాదని ఎఫ్ఎస్సి పత్రికలో ఉంటుంది కదా, మరొకసారి ఆ వర్షం చూద్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదాము. తుదక ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకున్నది. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనం దేంతో పోరాడుచున్నాము? అంధకార సంబంధమైన వాటితో, మరి లోకనాథులతో, ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహములతో
పోరాడుచున్నాం. అంటే జీవితమే ఒక పోరాటం. అయితే క్రైస్తవ జీవితం అయితే ఇంకా అది పోరాటం అన్నమాట. అయితే ఈ పోరాటంలో ఏంటి అంటే దేవుడే తోడుంటాడు. దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకొని వీటితో పోరాడుతున్నాం కాబట్టి నిజంగా ఒక్క నిమిషం ఆలోచన చేస్తే దేవుడు మనకి తోడుగా లేడనుకోండి అసలు నిలవగలమా? అసలు ఆ ఆ మాట కూడా ఊహించుకోలేము అన్నమాట కదా. మరి మనం ఇక్కడ దావీదుతో దేవుడు చెప్తుంది, దావీదుకి దేవుడు తోడుగా ఉండి నియమించినాడు, ఆయన పోయిన చోటెల్లా ఉన్నాడంట, మరి ఆయనకి సహాయం చేస్తున్నాడంట. అట్లనే ఈ లోకంలో దేవుని బిడ్డలుగా జీవించడానికి నీకు నాకు కూడా దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నట్టుగా చూస్తాం. అసలు మరి సాతాను చేసే పనులు ఇంకా చూసినట్టయితే మనకి చదువుకుంటూ వెళ్దామండి. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారే నిలవబట్టుకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకుని ఏలగనగా మీ నడుమునకు సత్యమును తట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుకొని పాదములకు సమాధాన సువార్త వలన ఆయన సిద్ధ మనసును జోడు తొలుపుకొని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమని దాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటి నుండి అన్నిటిని ఆడుటకు శక్తివంతులగుతారు. అలా మరి మనకి శక్తిని ఇవ్వటానికి ఆయన తోడుగా ఉన్నాడు. మరి సర్వాంగ కవచం ఇస్తాడు, తోడుగా ఉంటాడు, నడిపిస్తాడు. కాబట్టి మనం ఈ లోకంలో పోరాడుతుంది మనం ఒంటరిగా నేను ఒక్కదాన్ని అని ఎప్పుడు అనుకోవద్దు కదా. మనకు అనిపిస్తుందా నాకేనా కష్టం, నాకేనా, నేనే దొరికానా అని అనుకుంటామేమో. కానీ నిజానికి దేవుడు ఏం చేస్తాడని మనకు తోడున్నాడు కదా. ఒక చాలా నోన్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మనిషి నడుచుకుంటూ వెళ్తుంటే దేవుడు అంటే దేవుడితో నడుచుకుంటూ వెళ్తుంటే కొంచెం కష్టం వచ్చిన చోట ఆయన అడుగులంట ఒట్టి దేవుని అడుగులే కనిపిస్తాయంట. కానీ మరి అంటే ఒక ఇద్దరు వ్యక్తులు నడుస్తూ ఉంటారు. ఒక వ్యక్తి చేయి పట్టుకొని దేవుడు నడిపిస్తా ఉంటే కొంత కష్టం ఉన్న చోట ఒక్క వ్యక్తి అడుగులే కనిపిస్తే దేవుడిని క్వశ్చన్ చేస్తాడంట. ఏమని, నన్ను అక్కడ వదిలిపెట్టావు కదా అని అంటే, లేదయ్యా అది నువ్వు నడవలేవని నేను నిన్ను ఎత్తుకొని నడిపిస్తున్నా అని చెప్పేసి చెప్తాడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టాడు, ఆయన మన తోడున్నాడు అన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలండి. ఈ రోజు వాక్యం మన ముఖ్య ఉద్దేశం అదే అండి. ఏంటంటే మరి దేవుడు నా తోడు నిలిచి, దేవుడు ఏమంటే ప్రభువు నా పక్కన నిలిచి, చాలా మంచిగా అనిపించింది మాట నాకేంటంటే ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను గనుక నేను సింహపు నోటి నుండి తప్పింపబడింది. ప్రభువు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యంలోకి చేరినట్లు నన్ను రక్షించును. పరలోక రాజ్యం చేరినట్లయినా నన్ను రక్షించు ప్రతి దుష్కార్యం నుంచి. ప్రతి దుష్కార్యం అంటే మరి ఇందాక చెప్పాను కదా, ఇంకా ఒక వర్షన్ ఏమని ఉంటుందంటే the Lord will save me from every evil attacks నుంచి దేవుడు ఏం చేస్తాడంట, కాపాడుతాడు. ఈ లోకంలో నీకు ఎన్నో అటాక్స్ వస్తుంది, సాతాను ఎన్నో అటాక్స్ నేను తీసుకొని వస్తుంటాడు. లేకపోతే మనం కూడా కొన్నిసార్లు వీక్ అయిపోయినప్పుడు, బలహీనం అయిపోయినప్పుడు మరి మనమే అవకాశం ఇస్తాం అపవాదికి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు, నాకు తోడుగా ఉన్నాడు, నా ప్రక్కన నిల్చున్నాడు కదా. మరి నేను ఎందుకు అట్లా దేవుని మీద అనుకుంటున్నామా? మన విశ్వాసం ఆయన మీద పెడుతున్నామా? ఆలోచన చేసుకోవాలి. నిజంగా ఎంత పక్కన నా పక్షం నుండి అని కింద ఫుట్ లో ఉన్నట్టు ఆయన మన పక్షంలో ఉన్నాడు కదా. మనకెందుకు భయం? మనము ఎందుకు ఆయన కొరకు మరి నిలబడకుండా మనమే పోరాడుతున్నట్టు ఉండాలి. మనం కాదు, మన పక్షంగా మన దేవుడే మనతో ఏమంటే మన పక్షంలో పోరాడుతున్నాడు. అదే పరిస్థితి అయినా సరే, అది ఎలాంటి సందర్భం అయినా సరే దేవుడు మనకున్నాడు, దేవుడే నన్ను నిలబెట్టాడు అని మనం గుర్తుపెట్టుకున్నట్టయితే దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను ఎందుకు భయపడాలన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. మరి ఈ సమయంలో మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభా, నువ్వు నాకున్నావు, తోడుగా ఉన్నావు, నా పక్కన నిల్చున్నావు, నేను పరలోక రాజ్యం చేరే వరకు ఈ దుష్టత్వం నుంచి నువ్వు నన్ను కాపాడుతావు, దుష్కార్యముల నుండి నన్ను కాపాడుతావు, నీకు వందనాలని చెప్పి దేవునికి ప్రార్థన చేసుకుందాం. అవును, దేవుడే నిన్ను నన్ను కాపాడేది కాబట్టి ఈ సమయంలో దేవుని సహాయం ఎవరైనా ప్రార్థన చేయండి. ప్రభా, అవును నువ్వు నన్ను కాపాడే దేవుడు, నా తోడున్నావు, నీకు వందనాలని చెప్పేసి దేవుని స్తుతిస్తా. ఎవరైనా ప్రార్థన చేయండి.
ప్రియ ప్రభువా నీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా బెరయ క్రిస్టియన్ అసెంబ్లీలో మా నాయన తండ్రి సిస్టర్స్ మీటింగ్ లో దేవా మీరు మా ముందుంచినటువంటి నీ మాటలను బట్టి, జీవం కలిగిన నీ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం మా నాయన. దేవా ప్రతి విధమైనటువంటి ఈవిల్ అటాక్స్ నుంచి దేవానైనా సాతాన్ నుంచి మమ్మల్ని తప్పించే దేవుడవుగా, కాపాడే దేవుడవుగా మీరు మాకున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎన్నోసార్లు మా నాయన తండ్రి మేము ఒంటరిగా ఫీల్ అయినప్పుడు ప్రభువా మా పక్కన నిలబడి మమ్మల్ని బలపరిచే దేవుడవుగా, మేము వెళ్ళే ప్రతి పరిస్థితుల్లో, ప్రతి ఫేజ్ లో మా నాయన మాతో కూడా తండ్రి మీరు మమ్మల్ని నడిపించే దేవుడవుగా ఉన్నందుకై స్తోత్రాలు మా నాయన. మేము నడవలేనప్పుడు దేవా మమ్మల్ని ఎత్తుకునే దేవుడవుగా ఉన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. దేవా నాయన తండ్రి నిజంగా మా నాయన మీరు కాపాడుతున్నారు కాబట్టి మేము ఇలా సజీవులమై బ్రతుకున్నాం మా ప్రభువా. అందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం మా నాయన. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి నేను జ్ఞాపకం చేసుకొని నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. దేవా నాయన మీ తోడు మాకున్నప్పుడు మేము భయపడిన అవసరం లేదు. దేనికోసం పౌలుని మీరు పిలిచారో అది చేయడానికి తనకి ధైర్యము, తనకి స్ట్రెంగ్త్ కూడా మా నాయన అదే ప్రభువా. దేవా నాయన మీరు కూడా తండ్రి మేము కూడా ప్రభువా ఆ రీతిగా నాయన తండ్రి మిమ్మల్ని చూస్తూ ప్రభువా నాయన మీతో దేవా నాయన తండ్రి మీ ప్రక్కన నడుస్తూ, లేకపోతే ప్రభువా నీ ప్రెజెన్స్ అనుభవిస్తూ మాకు వచ్చే ప్రతి పరిస్థితుల్లో ముందుకు సాగడానికి మా అందరికి కూడా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించాలని ప్రార్థిస్తా ఉన్నాం ప్రభువా. దేవా సరిత సిస్టర్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. వాళ్ళ పరిచర్యను కూడా దీవించండి ప్రభువా, దయ చూపించండి. ఇంకా మన ఆయన చిన్న బిడ్డల హృదయాల్లో నీ వాక్యాన్ని మన ఆయన తండ్రి ప్రభువా ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ బిడ్డల్లో కార్యాలు జరిగించమని వేడుకుంటా ఉన్నాం. దయ చూపించండి ప్రభువా. బిడ్డలను కూడా తండ్రి మీరు బలపరచండి నాయన, మంచి ఆరోగ్యాలు దయచేయండి. సేవంతట్లో నాయన తండ్రి మీరు కాపాడమని ప్రభువా మీరు బ్లెస్ చేయమని వేడుకుంటా ఉన్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తా ఉన్నాం ప్రభువా. ఎవరెవరికి అవసరతలు అక్కర్లు ఉన్నాయో నీ మహిమలో నుంచి తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగలిగిన ప్రభువా నిన్న మీటింగ్ లో కూడా మీరు సహాయం చేసినందుకు వందనాలు ప్రభువా. అన్ని అరేంజ్మెంట్స్ విషయాల్లో మా నాయన అన్ని విషయాల్లో ప్రభువా మీరు సహాయం చేశారు, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఇంకా నీ పరిచర్యలో తండ్రి వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘంగా నాయన తండ్రి ఈ 25 లో మేము చేయగలగడానికి మా ప్రక్కన నిలిచి మీరు మమ్మల్ని బలపరచమని నీ కృప కలిగిన, దయగలిగిన హస్తాలకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ కొద్ది విన్నపములు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం చెప్పిన సైతకి వందనాలు, ఆ సంఘం నుంచి వందనాలు. వందనాలు.